57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంజేపీ బీఎస్సీ మహిళా అగ్రికల్చర్ కళాశాలలో ఘనంగా జరిగాయి. లైబ్రేరియన్ మమత ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా అసోసియేట్ డీన్ డాక్టర్ వి నరసింహారెడ్డి హాజరయ్యారు. గ్రంథాలయ పితామహుడు ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నవంబర్ 14 నుండి 20 వరకు వారోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. పుస్తక ప్రదర్శన వల్ల విద్యార్థులు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ పుస్తక ప్రదర్శన వల్ల ఉన్నత చదువుతో పాటు పరీక్షలకు అవసరమయ్యే అవగాహన కలుగనుందన్నారు. విద్యార్థులు పుస్తకాలను చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు పుస్తక ప్రదర్శన, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ మమత, ఫ్యాకల్టీ డాక్టర్ సుష్మా, స్వప్న, మహేశ్వరి, డాక్టర్ ఎం జ్యోతి, డాక్టర్ ఆర్ సుధారాణి, కె హరి, చందన, పి కావ్య, ఫిజికల్ డైరెక్టర్ స్వర్ణ, హెల్త్ సూపర్వైజర్ ప్రనుష, సిహెచ్ అరుంధతి, ఈ శ్రీజ, జి సౌమ్య, జి సాయి మాధురి తదితరులున్నారు. నవంబర్ 14 నుంచి 21 తారీఖు వరకు నేషనల్ లైబ్రరీ వీక్ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ ఎంజేపీ సొసైటీ వ్యవసాయ కళాశాల కరీంనగర్ నందు జరుపుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ, ఫ్యాకల్టీ అందరికీ కూడా, ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్ కూడా నా యొక్క శుభాకాంక్షలు. మన సొసైటీ లోపల చాలా మంచి కరీంనగర్లో మంచి లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మన కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి అన్ని బుక్స్ కూడా వ్యవసాయ కళాశాలకు సంబంధించినటువంటి 3 సంవత్సరాల కోర్సు సంబంధించిన ప్రతి బుక్ కూడా సఫిషియెంట్ కాపీస్ తెప్పించి మంచిగా లైబ్రరీ బాగా ఎన్రిచ్ చేయడం జరిగింది. 57వ నేషనల్ గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఎంజేపీ అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాలలో రీసెంట్గా జాయిన్ అయినాను లైబ్రరీగా. పిల్లలకు జ్ఞాన సముపార్జన అవసరము. క్లాస్లోనే మేడం చెప్పిన పాటలే కాకుండా లైబ్రరీలో కూడా కాంపిటేటివ్ పరంగా కానీ వాళ్ళ సబ్జెక్ట్ పరంగానే యూజ్ చేసుకోవాలని పిల్లల కోసం ఈ వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. దానికి తోడుగా మా ప్రిన్సిపల్ సార్ కూడా బాగా ఎంకరేజ్ చేసి సహకరించారు. పిల్లల్లోని నైపుణ్యాలు బయటపెట్టడానికి వాళ్ళకి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కానీ, సాంగ్స్ కానీ